హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. వారణాసి విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎవరికి అంతు చిక్కడం లేదు. ఏడాదికి ముందే హాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న ఓవైపు అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో వారణాసి ఒకటి కాదు రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటిపై ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చారు జక్కన్న. వారణాసి సినిమా థియేటర్స్ లోకి వచ్చేది 2027 ఏప్రిల్ 7th అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చిన రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా విడుదలకు ఏడాది ముందే హాలీవుడ్ ప్రమోషన్స్ తో అంచనాలు పెంచేస్తున్నారు. రీసెంట్ గా హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా స్టోరీ, రన్ టైమ్ తో పాటు వారణాసి రెండు భాగాలుగా తెరకెక్కుతోందని జరుగుతోన్న ప్రచారానికి ఎండ్ కార్డ్ వేశారు రాజమౌళి. వారణాసి సినిమాని ముందుగా రెండు భాగాలుగా చేయాలనే ఆలోచన ఉండింది అని చెప్పిన రాజమౌళి ఆ తర్వాత సింగిల్ మూవీగా చేయాలని ఫిక్స్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. అయోధ్య బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న వారణాసి కథని సింగిల్ పార్ట్ లోనే చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఐమాక్స్ ఫార్మెట్ లో తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమా రన్ టైం 3 గంటల 20 నిమిషాలుగా ఉంటుందని మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందించారు రాజమౌళి. రాజమౌళి మాత్రమే కాదు, హాలీవుడ్ ప్రమోషన్స్ తో వారణాసిపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్తున్నారు మహేష్ బాబు. సినిమాలో శ్రీరామునిగా కనిపించనున్న మహేష్ 2 కీలక షాట్స్ కోసం 6 నెలలుగా హార్డ్ వర్క్ చేశామని, వారణాసిపై రాజమౌళి విజన్ అందరినీ సర్ప్రైజ్ చేసింది అన్నారు. అంతేకాదు, ప్రియాంక చోప్రాతో చేసిన డాన్స్ నెంబర్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని, రీసెంట్ గానే సాంగ్ షూట్ పూర్తి చేసినట్లు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ రివీల్ చేశారు మహేష్ బాబు. మరి అడ్వెంచరస్ మూవీగా వస్తోన్న వారణాసి సినిమా వరల్డ్ వైడ్ ఏ రేంజ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. పెద్ది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల విషయంలో ఊహించిందే జరిగింది. ఇన్నాళ్లు రిలీజ్ విషయంలో డైలమా క్రియేట్ చేసిన బాబాయ్ అబ్బాయి సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. మరి ఈ ఇద్దరిలో సమ్మర్ బాక్స్ ఆఫీస్ కి బోణి కొట్టేదెవరు? ఇంతకీ పెద్ది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు? ఈ బుధవారం ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేశాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సమ్మర్కే ఫిక్స్ అయిన డేట్ ఫైనల్ కాకపోవడంతో ఏప్రిల్లో వచ్చే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. అలాగే మార్చి 27న రిలీజ్ డేట్ ఇచ్చిన రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ డేట్కి వస్తుందా లేదా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. అయితే వీటన్నింటికి ఎండ్ కార్డ్ వేస్తూ పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. సినిమా విడుదల ఏప్రిల్లోనే అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ వేస్తూ మార్చిలో ఉస్తాద్ థియేటర్స్ లోకి వస్తుందని పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో సమ్మర్ బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ సినిమాతో బోణి అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. ఏప్రిల్లో రావాల్సిన బాబాయ్ ఉస్తాద్ మార్చిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అదే నెలలో విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న అబ్బాయి పెద్ది సినిమా వాయిదా పడింది. రామ్ చరణ్ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎక్స్ లో క్లారిటీ ఇచ్చారు బుచ్చిబాబు. మార్చి 27 నుంచి పెద్ది సినిమాని ఏప్రిల్ 30కి వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు. మరి తమ సినిమాలు రిలీజ్ తేదీలు తారుమారు చేసుకుని థియేటర్స్ లోకి వస్తోన్న బాబాయ్ అబ్బాయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. మార్చి 19న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ ఫైట్ జరగబోతోంది. 2 పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు నువ్వా నేనా అంటూ బరిలో దిగుతున్నాయి. ది రివెంజ్ పేరుతో దురంధర్ సీక్వెల్ వస్తుంటే అస్సలు తగ్గేదేలే అంటున్నారు యష్. దీంతో టాక్సిక్ సినిమాపై యష్ కి ఉన్న గట్స్ పైనే ఆడియన్స్ అందరి అటెన్షన్. ప్రజెంట్ దురంధర్ ఓటీటీలోకి రావడంతో సినిమాపై క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో విడుదలవడంతో పార్ట్ 2 పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మార్చి 19న సీక్వెల్ గా తెరకెక్కిన దురంధర్ ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ ముందుకు వస్తుందని టీజర్ తో ఆడియన్స్ లో ఉన్న క్యూరియాసిటీని పీక్స్ కి తీసుకెళ్లారు మేకర్స్. అయితే కన్నడ రాకింగ్ స్టార్ యష్ మాత్రం ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ టాక్సిక్ ని అదే రోజు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదంటున్నారు యష్. టాక్సిక్ సినిమా మార్చి 19నే థియేటర్స్ లోకి వస్తుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్, దురంధర్ కి మధ్య బిగ్ క్లాష్ తప్పేలా లేదు. ఈ 2 పాన్ ఇండియా సినిమాలపై ఆడియన్స్ లో విపరీతమైన హైప్ జనరేట్ అయింది. సీక్వెల్ మూవీతో రణ్వీర్ సింగ్, బిగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన టాక్సిక్ సినిమాతో యష్ ఇద్దరు బాక్సాఫీస్ వారికి సిద్ధమంటున్నారు. టాక్సిక్ విషయానికి వస్తే ఫస్ట్ టీజర్ తోనే సినిమా ఎంత బోల్డ్ గా ఉంటుందో రివీల్ చేశారు మేకర్స్.
యష్ ని రయాగా ఇంట్రడ్యూస్ చేస్తూ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అయితే మరీ బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటే సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనే డౌట్స్ రైజ్ చేసింది. ఇటు ధురంధర్ పరిస్థితి దీనికి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. వైలెన్స్ తో పాటు సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ ఎక్కువగా ప్లాన్ చేశారట డైరెక్టర్ ఆదిత్యధర్. అందుకే మార్చ్ 19న బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్సిక్ ధురంధర్ సినిమా క్లాష్ పైనే అందరి అటెన్షన్ ఉంది. మరి చూడాలి ధురంధర్ ని యష్ ఎలా బీట్ చేస్తారో. నారీ నారీ నడుమ మురారి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్ అదే ఫామ్ కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు. తను పక్కా డైరెక్టర్స్ మెటీరియల్ అంటూ బైకర్ సినిమాపై హైప్ పెంచేసిన శర్వా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న శర్వానంద్ చాలా కాలం తర్వాత హిట్ కొట్టారు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో సక్సెస్ అందుకున్నారు. పండుగ సక్సెస్ జోష్ లో తన అప్కమింగ్ మూవీ బైకర్ మీద రీసెంట్ గా అంచనాలు పెంచేశారు శర్వానంద్. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వస్తున్న బైకర్ కి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ తో పాటు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న రాజశేఖర్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. బైకర్ సినిమా నుంచి రాజశేఖర్ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ కి సంబంధించిన రోల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సినిమాలో బుల్లెట్ సునీల్ గా నటిస్తున్నారు రాజశేఖర్. ఇందుకు సంబంధించి విడుదలైన ఈ స్పెషల్ గ్లింప్స్ రాజశేఖర్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ అందరిలో పెరిగిపోతోంది. హీరో శర్వానంద్ కి కోచ్ గా రాజశేఖర్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న బైకర్ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. లాస్ట్ డిసెంబర్లోనే థియేటర్స్ లోకి రావాల్సిన బైకర్ 3D, 4D ఫార్మాట్స్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా డిలే అయింది. ఇప్పుడు ఈ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న బైకర్ సినిమా ఏప్రిల్ 3న బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తానంటున్న శర్వా బైకర్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. విడుదలైన మారెమ్మ టీజర్ తక్షకుడిగా వస్తోన్న ఆనంద్ దేవరకొండ, సూపర్ సుబ్బుగా నవ్వులు పూయిస్తున్న సందీప్ కిషన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన దో దివానే షెహర్ మే సినిమా ట్రైలర్ విడుదలైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది. రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తోన్న మారెమ్మ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న తక్షకుడు సినిమా టీజర్ విడుదలైంది. వినోద్ అనంతోజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నేరుగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సందీప్ కిషన్ నటించిన వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. క్రేజీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న లీడర్ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీకరం ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఓ టార్చర్ ప్రేమ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఈ సినిమాతో సన్నీ మాదాల, మౌనికా డాకోజు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. 1+1 ఆఫర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కార్యక్రమానికి డైరెక్టర్ వి సముద్ర, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోన్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. Fashion partner Shoppers Stop. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.